ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పిమాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఫోర్త్ సెక్టర్ ఆఫ్ డిఎం అనేది కూడా ఒకటి వచ్చింది, అది నా నుంచే. కానీ నేను మెసేజ్ పెట్టగానే ద వే ఒక పాజిటివ్గా రెస్పాండ్ అయిన విధానం ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అదే ఇప్పుడు మనము సెలబ్రిటీలు ఏమేం కాదు, ఓవరాల్ గా మైండ్ సెట్ జనాలకి ఎట్లా అయిపోయిందంటే ఇన్స్టాగ్రామ్ మీద ఒక 100కి వచ్చేసరికి డిఎంలు చూడకపోవడం మీద బేసిక్లీ యూఆర్ బిల్డింగ్ ఎ కమ్యూనిటీ. యూ నీడ్ టు బీ ఓపెన్ ఫర్ అదర్ కాంటెంట్ క్రియేటర్స్. దట్ ఈస్ హౌ యూ బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో అండ్ యూ ఆర్ అబౌవ్ ఎనీథింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. మీరు మెసేజ్ చేసినప్పుడు అన్నా కానీ మీరు ఏదో వచ్చినా ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ యూఆర్ అబౌవ్ మీ అండ్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు షో మై సెల్ఫ్ అవుట్ వాట్ ఐ యామ్ అనేది. ఐ కన్సిడర్ దట్. పని దొరకడమే కష్టం, దొరుకుతున్నప్పుడు దాన్ని వదులుకోవద్దు కదా, అది నా పాయింట్. బిజినెస్ ఐడియాస్ అనేటప్పటికి ఇప్పటికి ఎవరికైనా కానీ వచ్చే ఐడియా ఏంటంటే అరే హోటల్ పెట్టేద్దాం, ఏముంటుంది టేస్ట్ ఎట్లా కూడా చేసేద్దాం, షెఫ్లు మనం పిలుచుకుందాం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ లైక్ ఎఫ్ఎన్బి ఈ టైప్ ఆఫ్ ఉన్న వాళ్ళల్లో సో నువ్వు ఇచ్చే ఐడియాస్ అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎక్కువగా ఎందుకు ఈ బిజినెస్ అంటే ఫుడ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు బిజినెస్ అనేటప్పటికి. వన్ థింగ్ ఇస్ దట్ మన అందరికీ స్వతహాగా ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే తినేటప్పుడు అరే చాయ్ బండి నేను పెట్టేయచ్చు కదా, అరే ఈ ఇడ్లీ బండి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా నీకు నెలకి. వాడు ఐటీ కంపెనీ నుంచి కిందికి దిగి అక్కడికి వచ్చి వాడు అక్కడ టిఫిన్ తింటుంటే అక్కడ జనాలను చూసి ప్రాబబ్లీ నా శాలరీ కంటే 3 రెట్లు సంపాదిస్తుండే మనిషి అలా అనుకుంటారు. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ రన్ బిహైండ్ దట్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు రన్ ఎఫ్ఎన్బి. ద మోస్ట్ హార్డెస్ట్ బిజినెస్ ఈస్ రన్నింగ్ ఎఫ్ఎన్బి ఇఫ్ యూ ఆస్క్ మీ, because there are a lot of problems in that. First thing is that your chef is a challenge, taste is a challenge. Then you need to have patience. You need to have patience because your business will not run from day one. Your business will at least take 6 months to pick up. Then the spot what you're putting. Then after the spot what you're putting, your marketing plays a major role. ఇవన్నిటికంటే what I prefer is ఎఫ్ఎన్బిలో దిగాలనుకుంటే ఫస్ట్ మీరు అనుకున్న ఏదైతే 4-5 డిషెస్ ఉంటాయో అది మీరు కార్లు వేసుకొని మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి జనాలకు టేస్ట్ చెప్పి సో వాళ్ళే చెప్తారు. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడ ఏ ఫుడ్ వర్కౌట్ అవుతుంది, ఎక్కడ ఏది నచ్చింది, ఎక్కడ ఏది నచ్చలేదు. సో మీరు ఐటీ కంపెనీస్లో 4 కంపెనీస్ ముందు పోయి బండ ఆపి 4 చోట్ల 4 ఫుడ్ దింపండి. ఎక్కడ ఎక్కువ ఆడియన్స్ వస్తున్నారో, ఎక్కడ మీకు ఎక్కువ టేస్ట్కి రియాక్షన్ వస్తుందో అక్కడ వెళ్ళి మీరు ఓపెన్ చేస్తే డే 1 నుంచి you'll have better numbers. So you need to do a lot of R&D before getting into F&B is what my point of view is. మెయిన్గా ఆఫ్టర్ కరోనా ఎవరికైనా కానీ ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అరే మనం చేస్తున్న జాబ్తో పాటు అరే ఇంకో ఇన్కమ్ అనేది ఉందంటే ఇట్ విల్ బీ వెరీ బెనిఫిట్ కదా అనే కైండ్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువ ఈ ఎఫ్ఎన్బి బిజినెస్ అని కానీ లేకపోతే వేరే కైండ్ ఆఫ్ బిజినెస్లో దిగడం కానీ సో అలాంటి వల్ల సక్సెస్ రేట్ అనేది ఎంతవరకు ఎక్కువ ఉండొచ్చు అనుకోవచ్చు. సక్సెస్ రేట్ అనేది మన ఎగ్జిక్యూషన్ అండ్ మన ప్లానింగ్ బట్టి ఉంటుంది. అండ్ మేజర్లీ ద కైండ్ ఆఫ్ ఏ ఏరియాలో పెడుతున్నాము, ఎలాంటి లొకేషన్లో పెడుతున్నాము, ఇట్ ఈస్ ఎప్పుడు మనం గ్యాప్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ హ్యాడ్ ఎ క్లయింట్ అండ్ మేము అతనితో MVP చేస్తాం, అంటే మినిమల్ వైబుల్ ప్రోడక్ట్. అతనికి ఏముండే అంటే హీ వాంటెడ్ టు లాంచ్ బర్గర్ అండ్ మిల్క్ షేక్స్ స్టోర్ ఇన్ సైనిక్పురి. మేమేం చేస్తామంటే అక్కడ భవన్స్ అనే కాలేజ్ ఉంది, ఇంకో 2-3 కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు ఫస్ట్ బర్గర్స్ దింపేయండి, మిల్క్ షేక్స్ దింపేయండి, రివ్యూస్ తీసుకోండి. తీసుకున్నప్పుడు చాలా మంది బర్గర్స్కి రివ్యూస్ తక్కువ ఇచ్చారు అండ్ మిల్క్ షేక్స్కి రివ్యూస్ ఎక్కువ ఇచ్చారు. అంటే అక్కడ ముందు మనోడు అనుకుంది ఏంటి, 12 వెరైటీలు బర్గర్, 4 వెరైటీలు మిల్క్ షేక్ అనుకున్నాడు. ఆ రియాక్షన్, ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మనోడు ఏం చేసిందంటే బర్గర్ మెనూ తగ్గించి మిల్క్ షేక్ మెనూ పెంచాడు. సో ఆ గ్యాప్ అనేది ఎలా తెలిసింది, వెన్ యూ గో ఇన్ టు ద మార్కెట్ అండ్ యూ టెస్ట్ యువర్ ప్రోడక్ట్. అక్కడికి అంటే అక్కడ 4-5 కాఫీ షాప్లు ఉన్నాయి కాబట్టి బర్గర్ అవైలబిలిటీ అనేది ఆల్రెడీ ఉంది, మిల్క్ షేక్ అవైలబిలిటీ అనేది లేదు. అండ్ స్టూడెంట్స్కి ఒక గో టు గో డ్రింక్ లాగా మిల్క్ షేక్ కావాలి. సో ఆ స్టడీ వల్ల వాడికి ఏమడుతుందంటే ఇక్కడ నేను మిల్క్ షేక్స్ పెంచితే బాగుంటుంది అనేసి హీ ఓపెన్డ్ ఎ స్టోర్ ఆఫ్ మిల్క్ షేక్స్ అండ్ లెస్ ఆఫ్ బర్గర్స్. సో దెన్ ఇట్ వర్క్డ్. సో ఏదున్నా ద రిస్క్ ఇప్పుడు ఇక్కడ ఆ టెస్ట్ చేయకుండా మనం డైరెక్ట్గా దిగిపోయి ఉంటే చేతులు కాదు. సో యూ షుడ్ ఆల్వేస్ యువర్ రిస్క్. బిజినెస్ అంటే చాలా మంది రిస్క్, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు నేను MBA చేయలేదు అనుకుంటారు. బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాల్కులేషన్స్. ఇఫ్ యూ డూ రైట్ క్యాల్కులేషన్ బిజినెస్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. మీరు బిజినెస్ పెట్టక ముందే పర్ యూనిట్ ప్రైస్ మీరు
క్యాలిక్యులేట్ చేసుకొని, మీరు మీ మార్కెటింగ్ ఎక్స్పెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని, మీరు ఒక 6 months ఫిక్స్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని, దాంట్లో మీ ప్రోడక్ట్ని మీరు మార్కెట్లోకి తీసుకెళ్ళి టెస్ట్ చేసి దాంట్లో చేంజెస్ చేసుకొని మీరు దిగితే 100% ఏదన్నా ఎఫ్ఎన్బిలో వర్కౌట్ అవుతుంది. ఓకే. సో జాబ్ చేస్తూ దీన్ని మేనేజ్ చేయడం అనేది కూడా ఇస్ ఇట్ పాసిబుల్ అనుకోవచ్చా? అంటే నేనేమంటానంటే, ఒకటి కోవిడ్ తర్వాత అందరు కదిలిపోయినారు. అందరికీ అర్థమైపోయింది దట్ దిస్ ఇస్ ఒకటే లైఫ్, ఏదో చెయ్యాలి దీంట్లో. మనం ఏదో 40 ఏళ్ళ తర్వాత రిటైర్ అవుదాం అనే కాన్సెప్ట్ వెళ్ళిపోయింది. ఇది వరకు ఏముండంటే ఎర్న్ టిల్ 40 అండ్ రిటైర్ అని ఉండే, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఫ్రమ్ టుడే ఓన్లీ ఐ వాంట్ టు ఎర్న్ అండ్ ఐ వాంట్ టు రిటైర్ బిఫోర్ 40 అనే కాన్సెప్ట్ ఉంది. అది చెయ్యాలి అంటే మనం ఏదో ఒక కాన్సెప్ట్ ఉండాలి పక్కకి. అది దానికోసం చాలా మంది ఏమనుకుంటారంటే ఐ వాంట్ టు డూ ప్యాసివ్ ఇన్కమ్ అనుకుంటారు. ఐ వుడెంట్ సజెస్ట్ మీరు జాబ్ చేస్తూ నడిపించగలుగుతారా అంటే ఐ డోంట్ థింక్ సో. నేనేమంటానంటే ఫైండ్ ఎ పర్సన్ ఎవరైతే అది చేయగలుగుతారో, అండ్ ఇఫ్ యూ ట్రస్ట్ హిమ్, ఇన్వెస్ట్ ఆన్ హిమ్, దెన్ స్లోలీ బికమ్ పార్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్. ఆర్ ఎల్స్ మీరు అక్కడ ఎవరో పలానా మనిషిని పెట్టేసి నేను బిజినెస్ ఓపెన్ చేసి నేను క్యూఆర్ కోడ్ పెట్టుకుంటా అంటే వాడు క్యూఆర్ కోడ్ మీద ఇంకో క్యూఆర్ కోడ్ పెడుతుంది. సో అది ప్రాబ్లం. కరెక్టే. సో అది అవుతుంది. సో అది అయిన తర్వాత ఏమంటారంటే, అరే నువ్వు రియలైజ్ అయ్యే లోపు దగ్గర ఆల్మోస్ట్ 70-60% నిన్ను స్వాహా. అప్పుడు నువ్వు అరే బిజినెస్లో మనకు వర్కౌట్ కావురా, ఎందుకురా ఇది అనేసి అనుకొని పేరెంట్స్ తిట్టి నువ్వు ఇంట్లో కూర్చుంటావు. So I wouldn't suggest you to do that. Find a right horse or you become the horse.